నేను నా యూట్యూబ్ లో పెట్టాను అది. ఓకే. ఏమైందంటే ఒక పాప మా కమ్యూనిటీ పాప మా గురువు గారు నాకు చెప్పారు, ఇలా అమ్మాయిని కొడుతున్నారంట. వాళ్ళ సిస్టరు తను ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. కింద వాచ్మెన్ వాళ్ళు ఈ అమ్మాయి ట్రాన్స్ కదా అని చెప్తే మీ చెల్లి నువ్వు మీ తమ్ముడో చెల్లో ఏదో అన్నారంట. మాకు ఇష్టం లేని లాంగ్వేజ్ మాట్లాడేసరికి మా కోపం వచ్చిందంట తనకి. ఇలా చేస్తే బాగోదు అది ఇది అని తిట్టారంట. తిట్టిన తర్వాత వాళ్ళ అక్క మీద జుట్టు ఇలా పట్టుకుని కొట్టడం అనేది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. జరగగానే మాకు చెప్పగానే నేనైతే ఫస్ట్ మా గురువు చెప్పగానే నేను వెళ్ళాను. అక్కడ ఫస్ట్ సామరస్యంగానే మాట్లాడాము. తర్వాత కమ్యూనిటీలో కొంతమంది వచ్చేసరికి మా అమ్మాయిని ఎందుకు కొడతావు అది ఇది అని ఆ చిన్న ఇష్యూ కాస్త మొత్తం కొంతమంది ట్రాన్స్జెండర్, నేను అక్కడే ఉన్నాను, నన్ను ఎవరు ఏం అనలేదు. మరి ఏమనున్నాను, ట్రాన్స్జెండర్ అనుకున్నారు, మన అమ్మాయి అనుకున్నారు, నన్ను అసలు ఏమనలేదు. మిగతా చాలా ట్రాన్స్జెండర్స్ ని కొట్టేశారు. మీరు సెలబ్రిటీ కదా అంటే ఏమో నాకు తెలియదు, బై గాడ్ గ్రేజ్ నాకు తెలియదు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ కొడుతున్నారు, నేను అలాగే నుంచున్నాను. నన్నైతే అసలు చిన్న మాట అనలేదు. నాకు కోపం వచ్చి నేను కొట్టాను ఆ అబ్బాయిని, ఒక అబ్బాయిని. అప్పుడు కూడా కొట్టలేదు. ఇలా పోలీసులు వచ్చారు, నేను తీసుకుని రాయదుర్గం అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. వాళ్ళు కొంచెం చిల్లర బ్యాచ్ రౌడీ ఇలా ఉన్నారు. తర్వాత కేసు టేకప్ చేసి నాకు పైనుంచి ఫోన్ వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలీదు, నా నెంబర్ ఎలా తీసుకున్నారో తెలీదు. పైన డిఎస్పీ గారి నుంచి కాల్ చేశారు నాకు. అప్పుడు చేస్తే మాట్లాడాము, షార్ట్ అవుట్ చేశారు. తన ఫోన్ కానీ అన్ని కానీ తీసుకున్నారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళు అయ్యింది. అది మళ్ళీ ఒక లాయర్ గారు, మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ చైర్మన్ అందరూ చేశారు ఫోన్. అంటే మీ దాంట్లో కమ్యూనిటీ చైర్మన్స్ వాళ్ళందరూ ఉంటారా? అంటే ఇప్పుడు లైలమ్మ గారు, ఇలా కొంతమందిని పెద్ద పెద్ద మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా చేసి అలా కాదమ్మా ఇలాగని మాట్లాడి అప్పుడు షార్ట్ అవుట్ చేశారు. సో ఆ వీడియోలో రాజు గారు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఆ రోజు లేరు, ఆయన వస్తానన్నారు. వద్దు, నేను వద్దని చెప్పాను. అది కమ్యూనిటీ ఇష్యూ, నువ్వు రావద్దు. నా పర్సనల్ ఇష్యూ అయితే నువ్వు రా, నా పర్సనల్ కాదు అది. కమ్యూనిటీతో నేను వెళ్ళినప్పుడు ఒకవేళ మిమ్మల్ని కొట్టినుంటే రమ్మంటుండే, ఆయన వచ్చేసేవాడే. అప్పటికే వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ, ఇంకో నా భార్య అక్కడికి వెళ్ళింది, మీరు రెడీగా ఉండండి, లొకేషన్ పెట్టండి, అప్పటికే చెప్పేస్తున్నాడు వద్దు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పటికే నేను ఏదో కారప్పుడు తీసుకున్నాను, ఏదో ఎవరైనా నా మీద అటాక్ చేస్తే అక్కడ ఏమండి మీరు అంకిత రాజు కదా అని అన్నారు. ఏ సాయి ఆ క్యారెట్ ప్యాకెట్ వేసారు, ఆ సూట్ కేసు అదే డిక్కీలో వేసారని చెప్పా. ఇంకా సైలెంట్ అయ్యి తెలివిగా ఆలోచించి స్టేషన్ కి వెళ్ళడం. సో ఎక్కడికైనా వెళ్తే మొత్తం రెడీ చేసుకుని పోతారు, కారం పెప్పర్ స్ప్రే అన్ని. పోలీస్ స్టేషన్ ముందు జరిగిందే చూసారు, కానీ దాని తర్వాత ఎక్కడెక్కడో కొడితే డౌన్ గాని అప్పు గాని సర్జరీలు అయినప్పుడు కొట్టడానికి కొడితే చచ్చిపోతారు. బ్రెస్ట్ ఇంప్లేషన్ జరిగిన చోట కానీ ఇంకా అక్కడ కానీ తగిలితే టాయిలెట్ అనేది స్టాప్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మేము త్వరగా రియాక్ట్ అవుతాం. మా కమ్యూనిటీలో ఒక కొంచెం ఎంత ఇప్పుడు మీరు నేను నా పక్కన ఒక కమ్యూనిటీ అమ్మాయినా మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మా మీద వేరే వాళ్ళు వచ్చేసరికి మేమంతా ఒకటైపోతాం. ఆ బాండింగ్ ఉంది మాలో. అందుకని మీడియా పోలీసులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఓకే, మీడియా పోలీసులు జాగ్రత్తగా మాట్లాడతారు, లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? మేము చెయ్యం, వాళ్ళు చేసే దాన్ని బట్టే ఉంటది. ఓకే, అంటే కాదు మీడియా జనాల కోసం పనిచేస్తుంది తెలుసా? అంటే మీడియా ఇట్స్ మీన్స్ అందరూ అన్ని అనట్లేదు, మంది కంటెంట్ కోసం కొంతమంది ఉంటారు. ఓవర్ ఇదే పనిగా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సింది ఎక్కువ ఏముంటది చెప్పండి. మీరే చేశారు, మీరే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఉంటారు కొంతమంది. ఇప్పుడు సారీ అంటే మీడియా అంటే అది వేరేగా వెళ్ళిపోయినట్టుంది, పెట్టద్దండి. పెడతాం మేము, చెప్పండి. యాక్చువల్లీ మీడియా కొన్ని నేను చూసాను, చాలా వల్గర్ గా అడగడం నేను చూసాను నా ట్రాన్స్ కమ్యూనిటీలో. నాకు అలాంటి బూతులుగా మాట్లాడే మీడియాకి నేను వెళ్ళను. కొన్ని మీ ఛానల్ చూడరా, చాలా ఛానల్స్ లో అడగలాని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుటి కోసం 1000 లక్షలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాన్ని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలనుకోవడం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి అనుకున్నానండి, అనుకున్నాను. బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి బై లక్కో మరి ఏమో తెలీదు, మంచి హస్బెండ్ దొరికాడు. దొరికాడు.
సో మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు మాట్లాడతారు కానీ టూర్లు వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేము ఉండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు. అంటే ఎంత చాలా అంటే కలుసుకోవడం గృహప్రవేశంకి అవుతుంది జరుగుతుంది. ఇప్పుడు గృహప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు వీళ్ళు కడుతురా మీ ఇల్లు కడుతురా? తనే మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మన కట్టకుండా వాళ్ళకి కడుతున్నావు అని? నేను కట్టలేదు, క్లియర్ అండ్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తను ఉన్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్నా అంకిత గారు 1.5 కోటి సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి ఇప్పుడు. అవుతుంది 1 CR పైనే అవుతుంది. 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే చేసేదాన్ని హౌస్ ఓపెనింగ్స్ కి చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి కదా? వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 2కి 1.5కి మధ్యలో ఉంది. లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బేం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7, 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజు గారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L. ఓకే, 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఓకే, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తున్నాం అనుకుంటున్నా? లేదు, ఓకే, మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినంటే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. ఓకే, జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్ లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా? డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. ఇప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ. మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను. కొంచెం అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసా
సరగసి అది ఇంకోటి సంథింగ్ ఏదో సంథింగ్. సరోగసి. ఓకే అది ఇప్పుడైతే అవ్వదులేండి. ఓకే పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే నాకు 6 పిల్లలు అనుకుంటా నేను అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. 6 అవుతారా? అంటే మరి మీ రాజుగారు? మా ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది కదా. చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు? ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్ గా జరుగుతుందండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 ఏళ్ళకి ఒకసారి. 5 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే 5 years కి ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు. కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ కష్టాలను ఏమైనా చూసారు? అంటే వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ
వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి ఇవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే కಣ್ಣు నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్గా, సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా, సో బంగారం అది ఇది పెట్టి తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా, సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే సో అంటే మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీ ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.